ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నటుడు చిరంజీవి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటులు ఎన్టీఆర్, రవితేజ, సాయి దుర్గా తేజ్, విశాల్, మంచు మనోజ్, వెంకటేష్, బ్రహ్మానందం, తనికెళ్ల బర్ని, దర్శకుడు రాజమౌళి తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాల్లో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. తెలుగు భాష యాసపై ఆయనకు ఉన్న పట్టు, నటనా నైపుణ్యం ఆయన్ను ప్రత్యేకంగా నిలిపాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలిపారు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలోనూ ఆయన తనదైన ముద్ర వేశారన్నారు చంద్రబాబు నాయుడు. చిరంజీవి, ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, రవితేజ, వెంకటేష్ ఆయన విలక్షణ నటన, పాత్రలకు ప్రాణం పోసే తీరును కొనియాడారు. ప్రాణం ఖరీదు చిత్రం నుంచి సర్కార్, శివ, గాయం వంటి చిత్రాల వరకు ఆయన నటన తెలుగు సినిమాలకు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కోట మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అందరూ అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ధైర్యం లభించాలని ప్రముఖులు వెల్లడించారు.